హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. గుండెనంటే గుడి గంటలు సీరియల్ అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో ఈ రోజు మన ఇప్పుడు వచ్చేసి క్లియర్గా తెలుసుకునేద్దాం. దానికంటే ముందు ఫస్ట్ టైం కనుక మా ఛానల్లో చూస్తున్నట్లయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కన ఉన్న గంట సింబల్ కూడా క్లిక్ చేసేయండి. ఇక వీడియోలోకి వెళ్ళినట్లయితే రోహిణి గురించి నిజాన్ని తెలుసుకుని రోహిణిని కొట్టి ఇంట్లో నుంచి బయటకు పంపించేసిన ప్రభావతి, షాక్ లో మనోజ్, సత్యం ఎందుకు అసలు సీరియల్ ఏం జరిగింది, నిజంగానే రోహిణి గురించి తెలుసుకున్న ప్రభావతి రోహిణిని ఇంట్లో నుంచి బయటకు గెంటేయనుందా, మనోజ్ తిరిగి మళ్ళీ రోహిణిని ఇంటికి తీసుకొని వస్తాడా, అసలు సీరియల్లో ఇది ఎలా జరగబోతుంది కనుక మీరు తెలుసుకోవాలి అనుకుంటే ఈ వీడియోని అక్కడ స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూసేయండి. అప్పుడే మీకు క్లియర్ గా అర్థమవుతుంది. అలానే మా వీడియోని ఇప్పటివరకు కనుక లైక్ చేయనట్లయితే వెంటనే ఒక లైక్ చేసేయండి. సరేనండి, సీరియల్ ఏం జరుగుతుంది చూసి తెలుసుకుందాం. మొత్తం మీద సీరియల్ కనుక చూసుకున్నట్లయితే ఇక రోహిణి పని అయిపోయినట్లే బాలు దృష్టి రోహిణి నాటకం పైన పడుతుంది. ఈ క్రమంలోనే ఉగాది పండుగ వస్తుంది. ఉగాది పండుగ సుశీల వాళ్ళ ఇంటి దగ్గర ఆసక్తిగా సాగనుంది. రోహిణి స్నేహితురాలు విద్య రోహిణి అల్లిన కథకు ప్రాణం పోసి నాటకీయంగా రోహిణి మేనమామను మలేషియా నుంచి దింపే పనిలో పడింది. ఈ క్రమంలోనే లేటెస్ట్ ఎపిసోడ్ సీరియల్ అయితే చాలా ఇంట్రెస్టింగ్ గా అయితే జరుగుతూ వచ్చింది. నిజానికి రోహిణి గత ఎపిసోడ్ లో మీనా తమ్ముడు శివ దగ్గర ఇరుక్కుంది. శివ రోహిణి గురించి బయట పెట్టకుండానే సైలెంట్ గా ఉంటాడు. మరి చూద్దాం తర్వాత శివ రోహిణి గురించి మీనా ముందు బయట పెడతాడా లేదా అనేది. మరోవైపు కనుక చూసుకున్నట్లయితే అందరూ కూడా సుశీల ఇంటికి రెడీ అవుతూ ఉంటారు. ఇక అయితే విద్య రోహిణి ఇద్దరు కూడా గురా దగ్గర అప్పు చేసిన డబ్బు తీసుకుని వెళ్లి మాణిక్యానికి ఇచ్చి మలేషియా మామయ్యలా నువ్వు రావాలి అని చెబుతూనే మనోజ్ ఫోటో చూపించి ఇదే నా భర్త పాత్ర అని చెప్పేసి రోహిణి అంటుంది. మిడుగుడ్లు వాడిలా ఉన్నాడు, ఇంకెవరు దొరకలేదా మేడం అని చెప్పేసి అంటాడు మాణిక్యం. మాటలకు రోహిణికి అయితే చాలా కోపం వచ్చేస్తూ ఉంటే విద్య అయితే కవర్ చేస్తుంది. సరే కానీ ఇదిగో చీర, మలేషియా నుంచి నువ్వు ఇది నీ మేనకోడలికి చీర తెచ్చినట్లు ఇవ్వాలి. అలాగే ఈ ముడుగుడ్లు వాడికి కూడా సారీ అదే నా మనోజ్ నా భర్తకి ఇదిగొన్న బ్రాస్లెట్ పెట్టాలని చెప్పేసి అంటుంది. ఇది రిహార్సలే కదా, నిజమైన బంగారం దేనికి అని చెప్పేసి అంటూ మాణిక్యం అయితే తెలివిగా వాళ్ళనైతే అడుగుతూ ఉంటాడు. మరి రాజమౌళి సినిమా అంటే ఏమనుకుంటున్నావు అంటూనే ఇదిగో ఈ డబ్బుతో మంచి కాస్ట్యూమ్స్ నువ్వేమన్నా కొనుక్కో అని చెప్పేసి అంటూ జాగ్రత్తలు చెప్పడం మొదలు పెడతారు రోహిణి అలానే విద్య. ఇది కాకుండా అక్కడ బాలు అనే ఒక తాగుబోతు క్యారెక్టర్ కూడా ఉన్నాడు. అతడు నీ పాత్ర కోసం బాగా ప్రయత్నిస్తున్నాడు, నువ్వు తేడాగా గనక చేస్తే నీ పాత్ర అతడు కొట్టేస్తాడు అని చెప్పేసి మాణిక్యాన్ని భయపెట్టడంతో అమ్మో ఆ బాలు నాకు కూడా విలన్ గా అన్నమాట, జాగ్రత్తగా ఉంటానని చెప్పేసి మాణిక్యం అయితే వాళ్ళకి చెప్తాడు. తర్వాత సరే అని చెప్పేసి రోహిణి అయితే ఇంటికి అయితే వచ్చేస్తుంది. ప్రభావతి మనుషులకు తన మేనమావ మలేషియా నుంచి డైరెక్ట్ గా పాచర్ల పొడి వస్తున్నారని చెప్పడంతో ఇక వాళ్ళైతే చాలా సంతోషంతో పొంగిపోతారు. ఇక కాసేపటికి అంతా రెడీ అయ్యి కిందకు వస్తారు. అప్పటికే బాలుకి రోహిణి వాళ్ళ మామయ్య వస్తున్నాడని తెలుస్తుంది. ఇక దాంతో మొదటిసారి మీ పుట్టింటి నుంచి ఒకరు వస్తున్నారన్నమాట అని చెప్పేసి అంటాడు. ఇక వెంటనే ప్రభావతి మరేమనుకుంటున్నావు మా రోహిణి అంటే అని చెప్పేసి అంటూ చాలా బిల్డప్ ఇస్తూ ఉంటుంది ప్రభావతి. నువ్వెందుకు అంతా ఊగిపోతున్నావు, చాక్లెట్స్ తెస్తారని అని చెప్పేసి అంటాడు సెటర్ గా వేస్తూ బాలు. అయితే మీ మాటలు ఆపుతారా, అందరం కలిసి వెళ్దామా అని చెప్పేసి అంటూ ఇక కమింగ్ అప్ ఎపిసోడ్ లో అయితే సుశీల ఇంటికి అయితే అందరూ కూడా వెళ్తారు. సత్యం కుటుంబం ఫ్యామిలీ మొత్తం అందరూ కూడా సుశీలమ్మ చూసి చాలా సంతోషిస్తూ ఉంటుంది. ఎన్నాళ్ళైందిరా మిమ్మల్ని అందరినీ చూసి, ఈ రోజు నాడు ఉగాది పండుగ మీ అందరితో కూడా కలిసి చాలా సంతోషంగా జరుపుకోవాలి అనుకున్నాను అని సుశీలమ్మ చాలా సంతోషపడుతూ ఉంటుంది. సుశీలమ్మను బాలు అయితే ఎత్తుకుని అంతా కూడా తిప్పుతూ ఉంటాడు. నన్ను కాదు ఎత్తుకునేది నీ పెళ్ళాన్ని ఎత్తుకొని చెప్పేసి అనడంతో ఈయన అని చెప్పేసి అంటూ బాలు పిలవడంతో వద్దండి అని చెప్పేసి అంటూ పక్కకు వెళ్ళిపోతుంది. ఇక అందరూ కూడా కలిసి చాలా సంతోషంగా లోపలికి అయితే వెళ్తారు. అందరూ లోపలికి వెళ్తుండగా కానీ రోహిణి మాత్రం వెనకాల వచ్చేసి పక్కకు వెళ్లి మటన్ మాణిక్యంతో రహస్యంగా మాట్లాడుతూ ఉంటుంది. ఎక్కడున్నావు, అక్కడి నుంచి వచ్చేటప్పుడు క్యాబ్ లో రా అని చెప్పేసి అంటూ ఫోన్ లో మాట్లాడుతూ ఉంటుంది. పాలరమ్మ ఏంటి, ఎవరితో ఏం మాట్లాడుతుంది, బయటకు వెళ్ళింది ఏంటి అని చెప్పేసి అంటూ బాలు అయితే ఆమె వైపు అనుమానంగా చూస్తూ దూరం నుంచి తన మనసులో పాలరమ్మ ఏదో చేస్తుందని నాకు అనిపిస్తుందని చెప్పేసి అంటూ తన మనసులో అయితే అనుకుంటాడు. మొత్తానికి రోహిణి ఆడే నాటకంపై బాలుకి అయితే అనుమానం అయితే మొదలవుతుంది. చూడాలి మరి మటన్ మాణిక్యం మలేషియా మావయ్య ఎంట్రీ ఇచ్చిన తర్వాత బాలు ఎలాంటి ఝలకులు ఇస్తాడో, ఒకవేళ ఇచ్చిన తర్వాత నాటకం మొత్తాన్ని బాలు బయట పెడతాడా లేదా అని చెప్పేసి అందరూ కూడా చాలా ఇంట్రెస్టింగ్ ఎదురు చూస్తున్నారు కదా. మరి అనుకున్నట్లుగానే బాలు అయితే ఖచ్చితంగా రోహిణి స్వరూపాన్ని ప్రభావతి ముందైతే బయట పెట్టబోతున్నాడు. అనుకున్నట్టుగానే మరుసటి రోజు మలేషియా మామయ్యగా మాణిక్యం అయితే ఇంటికైతే ఎంట్రీ ఇస్తాడు. ఇక మాణిక్యం ఇంటికి రావడంతోనే ప్రభావతి మనిషి అందరూ కూడా చాలా ఉప్పొంగిపోతూ ఉంటారు. అంటే ప్రభావతి అయితే రండి రండి అని చెప్పేసి లోపలికి ఆహ్వానించి మీనా చేత సేవలు కూడా చేయిస్తూ ఉంటుంది. ఇక ఆయన తీసుకొని వచ్చిన చీర అలానే మనుషుకి తీసుకొచ్చిన బ్రాస్లెట్ అన్ని నగలు కూడా ఇవ్వడంతో ప్రభావతి అయితే చాలా సంతోషిస్తూ ఉంటుంది. మీనాతో ఇలా ఉంటుంది ప్రభావతి, ఏనాడైనా మీ పుట్టింటి వాళ్ళు అసలు ఇలాంటివి ఏమన్నా కనీసం ఒకటైనా తీసుకొని వచ్చారా, కనీసం ఇవి చూసి కూడా ఉండర్లే, ఎందుకంటే మీకు అంత స్తోమత కూడా లేదు కదని చెప్పేసి అంటూ మీనానైతే దెప్పి పడుస్తూ ఉంటుంది. ఇక మాటలకి మీనాకైతే చాలా బాధ అనిపిస్తుంది. ఇక మలేషియా మావయ్యగా మాణిక్యం అయితే ఎంట్రీ ఇచ్చి అందరితో కూడా హాల్లో కూర్చొని మాట్లాడుతూ ఉంటారు. ఇంతలో బయట పనిలో ఉన్న బాలు అయితే చేస్తూ ఫోన్ లో మాట్లాడుతూ ఉంటాడు. ఎక్కడున్నావరా, ఇంకొన్ని రోజులను త్వరగా వచ్చేసేయాలి, చాలా పనులున్నాయి, కూడా వడ్డీ కట్టమని నా డబ్బులు కూడా అడిగాడు వాడు, కానీ నేను డబ్బులు లేవు వాడుకున్నాను చెప్పేసాను, ఫైనాన్షియల్ గా చెప్పేశాను, త్వరగా వస్తే మనం డబ్బులు ఎలాగైనా సరే సంపాదించి మరి ఆ ఫైనాన్షియల్ గా అప్పు కింద కట్టేసేయాలి,
త్వరగా వస్తున్నావు అని చెప్పేసి అంటూ రాజేష్ మాట్లాడడంతో ఇంకా 2 రోజుల్లారా ఇక్కడ నేను షీలా డార్లింగ్ దగ్గర ఉన్నాను, పండగ అయిపోగానే నేను వచ్చేస్తానని చెప్పేసి అంటూ రాజేష్ తో మాట్లాడుకుంటూనే లోపలికి అయితే వస్తాడు. లోపలికి రావడంతోనే వెంటనే ప్రభావతి అయితే ఇదిగో బాలు ఇలారా, ఇదిగో రోహిణి వాళ్ళ మామయ్య వచ్చాడు, మలేషియా నుంచి వచ్చాడు అని చెప్పేసి అంటూ మాణిక్యాన్ని చూపించడంతో బాలు ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. అంటే బాలు ఎప్పుడు కూడా మటన్ తీసుకుని వచ్చేది వాడి దగ్గరే కాబట్టి వాడిని చూసి ఒక్కసారిగా గుర్తుపడతాడు. ఏంటి వీడెక్కడున్నాడు, వీడిని ఎక్కడో చూసినట్లుగా ఉంది అని చెప్పేసి అంటే వెంటనే మాణిక్యం ఫోటో అయితే తీసుకొని మాట్లాడకుండా సరే అండి బాగున్నారా, ఎలా ఉన్నారని చెప్పేసి అంటే పలకరించి అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతాడు. వెంటనే బయటకు వచ్చిన బాలు అయితే ఆ ఫోటోని రాజేష్ కి అయితే పంపిస్తాడు. నేను నీకు వాట్సాప్ లో ఒక ఫోటో పంపిస్తాను చూడు, ఈ వ్యక్తిని మనం ఎక్కడైనా చూసామని చెప్పేసి అంటూ రాజేష్ అడుగుతూ ఉంటాడు. అదేంటి అలా మాట్లాడుతున్నాయి, ఎప్పుడు కూడా వీడి దగ్గర కదా మనం మటన్ తీసుకుని వచ్చేది, వీడు అప్పుడప్పుడు నాటక ప్రదర్శనలు కూడా చేస్తాడు, చాలా ఓవర్ గాడు, ఎంత డబ్బులు ఇస్తే మనం ఏ క్యారెక్టర్ చెప్తే అదే క్యారెక్టర్ యాజ్ గా ఫాలో అయిపోతాడు వీడని చెప్పేసి అంటూ రాజేష్ చెప్పడంతో బాలు ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. అమ్మ పాలరమ్మ, నువ్వు ఇదా చేయబోతుంది, నాటకం ఆడుతున్నావా, మా అమ్మను బురిడి కొట్టిస్తున్నావా, మలేషియా మావయ్య అని చెప్పేసి అంటూ మటన్ కొట్టేవాడు నువ్వు రంగంలోకి దిప్పి అందరినీ కూడా బొట్లో పడేస్తున్నావు అన్నమాట. పెడతా నీ గురించి అందరి ముందు కూడా బయట పెడతాను, కానీ ఇప్పుడు కాదు. అసలు షీలా డార్లింగ్ పండుగకి అందరినీ రమ్మని చెప్పేసి ఇంటికి ఆహ్వానించింది. ఇలా పండుగకి అందరూ కూడా సంతోషంగా ఉన్న సమయంలో ఇలా నేను పండుగ మొత్తాన్ని నాశనం చేయలేను, గురించి బయట పెట్టి ఇక్కడ నీ పరువు తీయడం నాకు ఇష్టం లేదు, ఇంటికి వెళ్ళిన తర్వాత నీ సంగతి చెప్తానని చెప్పేసి అంటే బాలు అయితే తన మనసులో అనుకుంటాడు. ఇలా 2 రోజులు అయితే గడుస్తాయి. ఉగాది పండుగ అయితే చాలా సెలబ్రేషన్స్ అయితే బాగా జరుగుతాయి. ఈ 2 రోజులు కూడా మాణిక్యం అయితే రోహిణితో పాటే పాలెంట్లోనే ఉండి ప్రభావతిని అయితే చాలా మెప్పిస్తూ ఉంటాడు. అందరూ కూడా కలిసి చాలా సంతోషంగా ఉంటారు. మొత్తాన్ని అనుకున్నట్టుగా ఉగాది పండుగ అయితే పూర్తయిపోతుంది. మరుసటి రోజు ఉదయాన్నే అందరూ కూడా తిరిగి మళ్ళీ ఊరైతే బయలుదేరుతూ ఉంటారు. ఈ మధ్య చాలా బాధపడుతూ ఉంటుంది. అప్పుడే 2 రోజులు అయిపోయిందారా, ఇంకో వారం ఉండొచ్చు కదని చెప్పేసి అనడంతో లేదమ్మమ్మ ఇంకా చాలా పనులున్నాయి, ఈసారి ఎప్పుడైనా వస్తాంలే నానమ్మ అని చెప్పేసి అంటూ బాలు మనీష్ రవి అందరూ కూడా సర్ది చెప్తారు. సత్యం ప్రభావతి బయలుదేరదామని చెప్పేసి అంటూ అందరూ కూడా బయలుదేరుతూ ఉంటారు. ఈ లోపల మటన్ మాణిక్యం అయితే కొంచెం పని ఉంది, నేను త్వరగా వెళ్ళాలి, నాకు చాలా ఆఫీస్ వర్క్స్ ఉన్నాయి, 2 డేస్ నేను లీవ్ పెట్టి చాలా వరకు వదిలేస్తాను, నేను మళ్ళీ కలుస్తానని చెప్పేసి అంటూ మాణిక్యం అయితే అక్కడి నుంచి ముందే వెళ్ళిపోతాడు. జరుపుకొని ఇంటికి వచ్చేసిన తర్వాత ప్రభావతిని కూర్చోబెట్టి బాలు అయితే మాట్లాడుతూ ఉంటాడు. చూడు ప్రభావతమ్మ, మలేషియా నుంచి రోహిణి వాళ్ళ మామయ్యగా వచ్చింది మాణిక్యం అని చెప్పేసి నీకు ఇంకా తెలియదు అనుకుంటా, నువ్వు తీసుకుని వచ్చిన చీరలు నగలకి బాగానే ఉప్పొంగిపోతున్నావు, నిజంగా వాడు అసలు పార్లరమ్మ మావయ్యేనా, ఎందుకు వాడిని చూస్తుంటే అలా అనిపించడం లేదని చెప్పేసి అంటూ ప్రభావతితో బాలు అనడంతో నోరు మీరా బాలు, నీకు అసలు కొంచెమైనా బుద్ధుందా, ఏంటి మొదలు పెట్టలేదా అనుకున్నాను, ఏదో ఒక ప్రాబ్లం గొడవ చేయాలనే కదా నువ్వు మొదటి నుంచి ఆలోచించేది అని చెప్పేసి అంటూ బాలుని తిట్టేసి మరి ప్రభావతి అయితే లోపలికి వెళ్ళిపోతుంది. మరుసటి రోజు ఉదయాన్నే రాజేష్ తీసుకున్న బాలు అయితే మటన్ షాప్ కి అయితే వెళ్తాడు. అందులో మటన్ మాణిక్యంగా మేనమావగా ఇంట్లోకి ఎంట్రీ ఇచ్చింది వీడే కదని చెప్పేసి అంటూ వాడు మటన్ కొడుతూ ఉంటే అది మొత్తం కూడా వీడియో తీస్తాడు బాలు అయితే. ఇప్పుడు చెప్తాను రా, ఇంట్లోకి వెళ్ళి సహా ప్రభావతి కనుక చూపించకపోతే నన్ను నమ్మేలా లేదు అని చెప్పేసి అంటూ ఇంటికి వెళ్ళిన బాలు అయితే అమ్మ పార్లర్ అమ్మ ఒకసారి హాల్లోకి వస్తావా, అమ్మ ప్రభావతమ్మ ఒకసారి అందరూ కూడా హాల్లోకి రండి అని చెప్పేసి అంటూ ఇంట్లో వాళ్ళందరినీ కూడా పిలుస్తారు. ఇంట్లో వాళ్ళందరూ కూడా రావడంతో బాలు అయితే ఏంట్రా మళ్ళీ ఏం మొదలు పెట్టావు, మళ్ళీ ఏం గొడవ చేయాలనుకుంటున్నావు, ఎవరి మీద నిందలు వేయాలనుకుంటున్నావు అని చెప్పేసి అంటూ ప్రభావతి అనడంతో నేను ఎవరి మీద నిందలు వేయాలి అనుకోవడం లేదు, నీ ముద్దులు కోడలే నిన్ను బురిడి కొట్టిస్తుంది, ఇప్పటి వరకు కూడా తన గొప్పింటి కోడలు మలేషియా నుంచి వచ్చిందని చెప్పేసి అంటూ బీనాన్ని తక్కువ చేస్తూ అని ఎక్కువ చేస్తూ ఎంతో గొప్పగా చూసావు కదా, నిజానికి అసలు ఈ రోహిణి నిన్నే మోసం చేసింది, మనందరికంటే కూడా నిన్నే పెద్ద మోసం చేసింది, కావాలంటే ఒకసారి వీడియో చూడని చెప్పేసి అంటూ మేనమామయ్యగా ఇంటికి వచ్చిన మటన్ మాణిక్యం అయితే మటన్ షాప్ లో మటన్ కొట్టడం చూసి ఆ వీడియో మొత్తం చూసిన ప్రభావతి అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. వెంటనే బాలు అయితే ప్రభావతమ్మ అసలు ఈ రోహిణికి మావయ్య అనేవాడే లేడు, నిజానికి అసలు మావయ్య ఆ రోజు మన ఇంటికి వచ్చింది ఎవరో కాదు, ఒక మటన్ కొట్టేవాడు, అలానే నాటక ప్రదర్శనలు చేసేవాడు, ఏ క్యారెక్టర్ ఇచ్చి ఎంత డబ్బులు ఇచ్చినా సరే ఆ క్యారెక్టర్ ని అవలేలుగా చేయగలడు, అదే అవకాశంగా తీసుకున్న ఈ పార్లర్ అమ్మ అయితే మోసం చేసి మావయ్యకి మన ఇంట్లోకి ఎంట్రీ ఇచ్చింది, నిజానికి అసలు ఈ రోహిణి పార్లర్ అమ్మ కోడేశ్వరరాలు కాదు, వీళ్ళ నాన్న అసలు మలేషియాలోనే లేడు, అంతా కూడా ఒక కేవలం నాటకం అని చెప్పేసి బాలు అయితే నిజాన్ని బయటపెట్టడంతో ప్రభావతి అయితే ఒక్కసారిగా కోపం అనిపిస్తుంది. వెంటనే రోహిణి నిలదీసి అడుగుతుంది. రోహిణి ఏమీ మాట్లాడకుండా భయంతో ఒక్కసారిగా షాక్ అయిపోయి అలానే వణికిపోతూ చూస్తూ ఉంటుంది. కాదత్తయ్య నేను చెప్పేది వినండి, నన్ను క్షమించండి, మీరు పదే పదే నాన్న వాళ్ళని అలానే మీ మావి వాళ్ళని ఎవరో ఒకరిని తీసుకురాని చెప్పేసి అంటూ నన్ను పోస్ట్ చేశారు, లేని వాళ్ళని ఎక్కడి నుంచి తీసుకురాని చెప్పేసి అంటూ రోహిణి ఏదో చాలా కంగారు పడుతూ చెప్తూ ఉంటుంది. ప్రభావతికి కోపం అనిపించి నన్ను అసలు ఇంత మోసం చేస్తావా, నేను అసలు ఎంత నమ్మాను అని చెప్పేసి అంటూ రోహిణిని కొట్టి ఇంట్లో నుంచి బయటకు గెంటేస్తుంది. అప్కమింగ్ ఎపిసోడ్ లో గుండె గుడిగంటలు సీరియల్ అయితే ఖచ్చితంగా ఇలా అయితే జరగబోతుంది. నిజ స్వరూపాన్ని తెలుసుకున్న ప్రభావతి అయితే రోహిణి అయితే ఇంట్లో నుంచి బయటకు గెంటేయనుంది. వీడియో నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేయండి. అలానే మా ఛానల్ నుంచి గుండె గుడిగంటలు సీరియల్ అప్కమింగ్ ఎపిసోడ్ ఏం జరుగుతుందో డైలీ తెలుసుకోలేనుకోండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలానే పక్కన కూడా క్లిక్ చేసేయండి.